మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ అండ్ బ్యూటీ కేర్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. ఇవేనండి చేపల కూర, బొచ్చు చేపల కూర అండి. శుభ్రంగా కడిగేసుకోవాలి. ఉప్పు వేసుకుని నానబెట్టుకుని మరీ కడుక్కుని, ఇలా ఉల్లిపాయలు అయితే నేను తురిమి వేసేసుకుంటాను. ఈ కలగూర్చి పెడతామంటారనమాట ఈ కర్రీ. ఇలా కూడా చేపల కూర వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఉల్లిపాయ తురిమేసి అందులో వేసుకుని, అందులోనే కాస్తంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు కాస్త ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే నీసు వాసన వస్తుంది కాబట్టి పసుపు వేసుకోవాలి ఎక్కువగానే. నేనైతే ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను. ఎక్కువ వేయకూడదు అల్లం పేస్ట్, ఎందుకంటే చేపలు ఇడిపోతాయి అనమాట. వేసానన్న పేరుకు కొద్దిగా వేయండి. అదే మటన్లో కానీ చికెన్లో కానీ ఎక్కువ వేసుకోవాలన్నమాట. అలాగే కారం కూడా ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీలో. ఇలాగ మా నానమ్మలండి మట్టి కుండలో ఇలా కలగూర్చి పెట్టేసేవారు చేపల కూర అంటే. ఇప్పుడంటే మనం ఉల్లిపాయలు వేయించి ఇంత నూనె పోసి వేయిస్తాం కదా, వాళ్ళు అస్సలు అలా చేసేవారు కాదు. ప్రతి కూర అలాగే వండేసుకునేవారు. లాస్ట్లో ఒక్క నూనె చుక్క వేసుకునేవారు. అందుకేనేమో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారనమాట. చింతపండు పులుపు అయితే వేసేసాను. తర్వాత వచ్చి కారం వేసేసానండి. కాస్త సరిపోలేదనమాట. కాస్త కారం వేస్తేనే చేపల కూర నీసు వాసన రాకుండా ఉంటుంది. నేనైతే ఈవేళ ఏం చేస్తానంటే చేపల పులుసు వేసాను. చుట్టాలు వస్తున్నారనమాట. వాళ్ళకి మరి పులుసు వేయకపోతే నచ్చదు కదా. అలాగే ఒక 3 స్పూన్లు ఆయిల్ కూడా వేసాను అనమాట. వేరుశనగ నూనె అండి, ఇది బాగుంటుంది. ఒక 50 గ్రాములు వేసుకోవచ్చు, ఎందుకంటే నేను సొంతంగా ఆడించుకున్నాను కాబట్టి నేను కాస్త ధైర్యంగా ఒక స్పూన్ ఎక్కువే వేస్తున్నాను. అది కొన్న నూనె అయితే భయం వేస్తుంది నాకు. ఇక పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని మనం పొయ్యి మీద పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. ఇలా నేను ఇది నైట్ చేశానండి కూర. నైట్ చేసేసి చక్కగా ప్రొద్దుటికి మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట. చేపల కూర ఎప్పుడు కూడా నైట్ వండుకోవాలి. మార్నింగ్ కావాలనుకుంటే ఈవినింగ్, కావాలనుకుంటే మార్నింగ్ వండుకోవాలి. ఇదిగో చూడండి, నేనైతే ఆవాలు వేసుకోవాలండి. చేపల పులుసులో ఆవ నూనె అన్న వేసుకోవాలి, లేదా ఆవాలన్న వేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆవాలు చెడ్డ కూడా ఉండదన్నమాట. ఆవాలు అనేది ఆరోగ్యానికి చాలా మంచి. కాస్త జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో వేసాను కదా, ఒక వెల్లుల్లిపాయ అది కూడా కాస్తంత నూరేసుకుని వేసేసుకోవడమే. మేమైతే చిన్నప్పుడు అంటే శనికాయల మీద మొత్తం అన్నీ నూరేవాళ్ళం అనమాట. అది సరదా అనమాట మాకు. కూర వండాలనుకో మా అమ్మ అన్నీ వేసేసి నాకు ఇచ్చేది అనమాట. అది వెళ్ళి కూర్చుని శనికాయల మీద నూరి చేసేవాళ్ళం. అసలు కూర అందుకని అంత అద్భుతంగా ఉండేవి అప్పుడు. ఇంకో నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను, మిక్సీలో వేసేయకుండానే కళ్ళంలో నూరి వేస్తే ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడు అందరూ అలాగే వండుకుంటున్నారులేండి, నేను చెప్పవసరం లేదు. ఇక చూడండి, లాస్ట్లో వేసేసుకోవడమే. ఇలా ఇంచుమించు ఉడికిపోతుంది, ఇంకెంతో లేదు అన్నప్పుడు ఈ వేసుకుని మనం ఒక 5 నిమిషాలు ఉడకపెట్టేసుకోవాలి. చేపల కూర వచ్చి హైలోనే పెట్టుకుని ఉడికించుకుని ఇది అలా ఉంచేసేయాలన్నమాట. నేనేది ఏం చేశానంటే, రేపు వస్తారు చుట్టాలని ఈవేళ ఏం చేశానంటే శుభ్రంగా వండేసేసి అలా ఉంచేసాను అనమాట. మార్నింగ్కి ఉందండి మరి అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట. మార్నింగ్కి చక్కగా అన్నీ పట్టి ఆవపిండి అది బాగా పడుతుంది అనమాట. పట్టి అసలు కూర అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చేపల కూర ఏదైనా సరే, పుల్ల చేపల కూర అయినా కాదు, బొచ్చు కూర కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్, చికెన్ కన్నా చేపలు మంచివి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేపలు తినండి. ఈ స్టైల్లో వండుకోండి. పని కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్. వాళ్ళు ఉల్లిపాయలు వేయించి అక్కడ నిలబడక్కర్లేదు అనమాట. చాటుకొచ్చిన శుభ్రంగా అన్నీ వేసేసుకుని ఇలా నూనె వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని కాసేపు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. కాస్త సాల్ట్ తక్కువైందని సాల్ట్ కూడా వేసాను, ఎందుకంటే చేపల కూరలు అన్నీ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఎందుకంటే ఇవన్నీ అనగానే కాస్తంత ఇవన్నీ తగిలించాలండి. తగిలిస్తేనే వాటి వల్ల ఉన్న బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఇదవ్వకుండా ఉంటుంది అనమాట, మనకు హాని చేయకుండా ఉంటుంది. కాబట్టి చేపల కూర అంటే నీసు కూర ఎప్పుడు కూడా ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే వారానికి ఒకసారి అలా తింటాం కాబట్టి
అలా వేయకపోతే ఆ రుచి అనేది రాదనమాట. అదే వెజ్ అనుకోండి అలా ఉండదు. మనం కాస్త వేసినా కూడా బాగుంటుంది. వెజ్ ఎలా వండుకుని కాస్త నెయ్యి చుక్కేసుకుని వండుకుని తినేసినా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే